హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు మనం చాప్టర్ 1లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫోర్స్ ఆఫ్ సిస్టమ్ అనే చాప్టర్ 1లో లాస్ట్ టాపిక్ చెప్పుకుంటున్నామండి. గత 3 వీడియోస్లో ఆల్మోస్ట్ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసాం. ఈరోజు ఒక చిన్న థియరీ పార్ట్ చెప్పుకొని మిగతాది ప్రాబ్లం ఏంటి చెప్పుకుందాం, ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, వీడియోస్ ఫాలో అవ్వకపోయినా దయచేసి ఫాలో అవ్వండి. మీకోసం ఈ వీడియో చేసిన. లేట్ చేయకుండా క్లాస్ చెప్తున్నా. ఈక్విలిబ్రియం గురించి చెప్పుకుందాం అండి. మనందరికీ తెలుసు ఈక్విలిబ్రియం అంటే చాలామంది ఏంటంటే ఈజీగా ఏంటంటే ఈక్వల్గా ఉండేదాన్ని ఈక్విలిబ్రియం అంటారు. అంతగా అలా కాకుండా ఎలా చెప్పుకోవచ్చు అంటే మన టెర్మినాలజీలో, మన మెకానికల్ టెర్మినాలజీలో ఈక్విలిబ్రియం అంటే ఏదైనా ఒక బాడీ మీద డిఫరెంట్ ఫోర్స్లు యాక్ట్ అయినా కానీ ఆ ఫోర్సులు అనేవి యాక్ట్ అయినా ఆ బాడీ కదలకుండా ఉంటే అప్పుడు అది ఈక్విలిబ్రియం ఉందండి. అలా కాకుండా ఆ బాడీ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు కానీ ఆ బాడీ అనేది ఖచ్చితంగా రెస్ట్లో ఉంది, అది ఈక్విలిబ్రియం కాదండి, అది రెస్ట్ పొజిషన్లో ఉంది. కానీ ఒక బాడీ మీద ఫోర్స్ యాక్ట్ అయిన తర్వాత కూడా ఆ బాడీ ఈక్విలిబ్రియంలో కదలకుండా ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. డిఫరెన్స్ ఏంటంటే ఫోర్స్ యాక్ట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఉండేదాన్ని రెస్ట్ అంటారు. ఫోర్స్ యాక్ట్ అయినా కానీ ఆ బాడీ కదలకుండా ఉండేదాన్ని ఈక్విలిబ్రియం అంటారు, ఓకేనా? ఈక్విలిబ్రియం అని ఎప్పుడు చెప్తాము? ఆడికి కొన్ని కండిషన్స్ ఉంటాయండి, ఓకేనా? ఇది ఎక్కువ కూడా 3 మార్క్స్ కడతారు, జాగ్రత్తగా ఒకసారి చూడండి. కండిషన్స్ ఫర్ ఈక్విలిబ్రియం. ఏం కండిషన్స్? ఇది సమ్ సింబల్ అండి, మీ అందరూ తెలుసు. సమ్ అంటే టోటల్ వాల్యూస్ మొత్తాన్ని కూడుతుంటే ఒకే డైరెక్షన్లో దాన్ని సమ్ అంటారు. సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఫస్ట్ కండిషన్. హారిజంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 0 ఉండాలి. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ అనేవి కూడా 0 ఉండాలి. టోటల్ వర్టికల్ ఫోర్సెస్ కూడా 0 ఉండాలి. అండ్ లాస్ట్ వన్, థర్డ్ వన్, సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆల్సో 0. దీన్ని ఎలా చెప్పచ్చు? ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వర్టికల్ ఫోర్సెస్ కాంపోనెంట్ ఆఫ్ ది ఆల్ ద ఫోర్సెస్ మస్ట్ బి 0. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హారిజంటల్ ఫోర్సెస్ కాంపోనెంట్ ఆఫ్ ది ఆల్ ద ఫోర్సెస్ మస్ట్ బి 0. ద సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ది ఆల్ కాంపోనెంట్స్ ఈక్వల్ టు 0. అంటే వర్టికల్స్ కానీ హారిజంటల్కి కానీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా సమ్ చేసినప్పుడు 0 ఉండాలి, విడివిడిగా కాదండి. సమ్ చేసినప్పుడు 0 ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం ఉందో అంటాం. ఈ 3 కండిషన్ని మనం యాక్సెప్ట్ చేస్తే, ఈ 3 కండిషన్స్ అజంప్షన్లో అది ప్రూవ్ అయితేనే అప్పుడు అది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నట్టు, ఓకే? ఇంకో టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్, ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది? మీ అందరికీ బాగా తెలుసు అండి. మరి ఏదన్నా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఒక పెద్ద డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, మనం చూసి చాలా కంగారు పడతాం. అంటే మన ప్రాబ్లం చేయడం వచ్చినా ఆ డయాగ్రామ్ని అర్థం చేసుకుంటారు. అంటే ఇచ్చిన డయాగ్రామ్ని సింపుల్ వేగా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి, ఒక బాల్ ఉందండి. ఒక బాల్ని ఒక స్ట్రింగ్ ద్వారా గోడ కట్టేశారు. ఆ బాల్ యొక్క సెల్ఫ్ వెయిట్ కింద పడుతుంది. ఇలా ఇచ్చి దీని మీద ఏమైనా ప్రాబ్లం చేయండి, ఈ బాడీ కట్టించిన ఈ దారం ఏది స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ని ఎంత ఫోర్స్ ఉంది అని అడిగినప్పుడు మనం చాలా కంగారు పడతాం. ఎందుకంటే బాల్ ఏంది, స్ప్రింగ్ ఏంది అలా. ఇక్కడ మనకు కనపడాల్సింది ఏంటంటే ఒక డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఓన్లీ దాంట్లో ఫోర్స్లు మాత్రమే కనపడాలి. ఆ ఫోర్స్ని రిమూవ్ చేసిన తర్వాత ఓన్లీ ఏవైతే పాయింట్లు ఉన్నాయి, ఎక్కడైతే ఫోర్స్ ఉందో వాటి మాత్రమే రాయాలి. అంటే ఓవరాల్ బాడీని రిమూవ్ చేసి ఫోర్స్లు మాత్రమే మనం కన్వే చేస్తాం. ఇలా కన్వే చేయడాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్. అంటే దీంట్లో బాడీ ఉండదండి, బాడీలో ఉన్న ఫోర్స్లు మాత్రమే ఉంటాయి. అందుకే దీన్ని ఏమన్నారు? ఫ్రీ బాడీ డయాగ్రామ్. బాడీ అనేది రిమూవ్ చేసి ఫ్రీ చేసేసి ఓన్లీ ఫోర్స్లు మాత్రమే కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ ఒక ఫిగర్ ఇచ్చారండి, దీన్ని కాన్ఫిగరేషన్ ఫిగర్ అంటారు. కాన్ఫిగరేషన్ ఫిగర్ అంటే వాడు ఇచ్చిన డయాగ్రామ్ని కాన్ఫిగరేషన్ ఫిగర్ అంటారు. మనం దేంట్లో కన్వర్ట్ చేస్తున్నాం? ఫ్రీ బాడీ డయాగ్రామ్లో కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ బాల్ ఉంది కదండి, బాల్ యొక్క సెంటర్ పాయింట్ ఏమన్నాడు? పాయింట్ సి. దీని యొక్క వెయిట్ డౌన్వర్డ్స్ ఎలా ఉంటుందండి? వెయిట్ ఎప్పుడు ఎర్త్కి పర్పెండిక్యులర్, హారిజాంటల్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. చూడండి, ఈ బాల్ అనేది ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ రియాక్షన్ ఫోర్స్ ఉంటుందండి. మనం ఇప్పుడు గోడ నెడుతున్నాను, గోడ దగ్గరికి ఆడుకున్నాం అనుకోండి, గోడ మనం మోస్తుందంటే ఏంది? గోడ కూడా మనం నెడుతున్నట్టే. ఇక్కడ మనకి ఒక రియాక్షన్ ఫోర్స్ అనేది వస్తుంది.
సో రియాక్షన్ కాబట్టి నేను ఆర్ అనే సింబల్తో నోట్ చేశాను. అది పాయింట్ ఏ దగ్గర టచ్ అయింది కాబట్టి దానికి నేనేం పెట్టాను, ఆర్ఏ అని పెట్టాను. ఏం పెట్టాను, సో పాయింట్ ఏ దగ్గర టచ్ అయింది కాబట్టి దాని పాయింట్ నేనేం పెట్టాను, ఆర్ఏ అని పెట్టాను. సో నెక్స్ట్ మనం పాయింట్ బి దగ్గర నుంచి సి దాకా ఒక స్ట్రింగ్ ఉందండి. ఈ స్ట్రింగ్ ఫోర్స్ ఉంది కదా, టెన్సైల్ ఫోర్స్ దగ్గర స్ప్రింగ్ ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు బాడీని మోయటం కోసం పైకి లాగుతూ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, పైకి లాగుతుంది. ఏ పాయింట్ అండి ఇది, బి. సో దీంట్లో ఒక టెన్సైల్ ఫోర్స్ ఉంది, టీబీ అన్న. చూసారా? సో ఇప్పుడు దీంట్లో ఏమన్నాయి, ఓవరాల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఆ 3 ఫోర్సెస్ మాత్రమే గీసాను. ఇలా గీయటాన్ని, ఇలా కన్వర్ట్ చేయటాన్ని ఏమంటారు, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఓకేనా? ఇంకో డయాగ్రామ్ చూద్దాం. ఇంకో బాడీ గీసాను. సార్ ఇందాక గీసిన డయాగ్రామ్ అనుకోవద్దు, కింద మీకు బాడీ అనేది ఇంకో ప్లేన్ మీద రెస్ట్ అయింది అనమాట. ఇందాక కిందడికే గీసాం, ఇప్పుడు అదే బాడీ ఇంకో ప్లేన్ మీద రెస్ట్ అయింది. చూడండి, మనం ఏం కన్ఫ్యూజ్ పడద్దు. ఫస్ట్ ఏం చేయాలి, సెంటర్ పాయింట్ సి, వెనక సెల్ఫ్ వెయిట్. సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు ఎలా ఉండద్ది, ఎర్త్కి పర్పెండిక్యులర్గా, ఆరిజెంటల్కి పర్పెండిక్యులర్గా డబ్ల్యూ. సో ఎక్కడ టచ్ చేస్తే అక్కడ రియాక్షన్ ఫోర్స్ ఉంటాయని నిన్న చెప్పుకున్నాం. సో ఏ డి అనే 2 సార్లు టచ్ అయింది. సో ఏ డి, సో ఇది ఏ అండి, ఆర్ఏ. ఇలా రాయొచ్చు. లేదు సార్ రాయచ్చు, ఆర్ఏ ఇలా కూడా రాయచ్చు. నెక్స్ట్ డి దగ్గర టచ్ అయింది కదా, ఆర్డి. నెక్స్ట్ మనం దీనిలో ఫోర్స్ ఉంది కదా స్ట్రింగ్లో, దీన్ని టీబి. బి ఎందుకన్నాను, పాయింట్ బి కాబట్టి. చూసారా? సో ఏ డి టీబీ డబ్ల్యూ ఎన్ని వచ్చినాయి, 4 వచ్చినాయి. ఏ డయాగ్రామ్లో, ఈ డయాగ్రామ్. ఇలా ఈటి వడికే రాయటాన్ని ఏమంటారండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఓకేనా? సో ఇంతకు మించి ఈ టాపిక్స్ మనకి ఎక్కువ అవసరం ఉండదు. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఇలా వచ్చినప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకోండి ప్రాబ్లమాటిక్లో. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, సో యూనిట్ 1లో ఫోర్స్ ఆఫ్ సిస్టంలో ఫోర్సెస్ గురించి కానీ, లేదా నెక్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ గురించి కానీ, నెక్స్ట్ మనం ఇంకేం చెప్పుకున్నాం మన లాస్ట్ టాపిక్స్. సో ఫోర్స్, రెజల్యూషన్ ఫోర్సెస్కు స్పెసిఫికేషన్స్ కానీ, సో అంతకుముందు చెప్పుకునే క్లాస్లో రిజల్యూషన్ ఫోర్సెస్ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ ప్రాబ్లమ్స్ని ఓవరాల్గా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, 2 ప్రాబ్లమ్స్ చెప్తాను ఇంపాండి, ఖచ్చితంగా 10 మార్క్స్ కోసం. ఇప్పుడు లామిస్ థియరమ్ అనే ప్రాబ్లం చూద్దామండి. సో ఏమి ఇచ్చాడు ప్రాబ్లం ఇక్కడ, ఏ వెయిట్ ఆఫ్ 2 కిలోన్యూటన్ ఈజ్ సపోర్టెడ్ బై 2 స్ట్రింగ్స్. ఒక వెయిట్ ఉందంట, అది 2 స్ప్రింగ్స్ మధ్య సపోర్ట్ చేసి వేలాడబడతా ఉంటుందన్నమాట, యాజ్ షో ఇన్ ఫిగర్. సో డయాగ్రామ్ కూడా మనకి దాంట్లో ఇచ్చాయండి. సో ఫైండ్ ది టెన్షన్స్ ఇన్ ది స్ప్రింగ్. అయితే ఏ 2 దారాల మధ్య అయితే, ఏ 2 స్ప్రింగ్స్ మధ్య అయితే స్ట్రింగ్స్ ఉన్నాయో వాటి మధ్య ఒక వెయిట్ అనేది కట్టబడింది. ఆ వెయిట్ బరువు మొత్తం ఆ 2 స్ట్రింగ్స్, ఇక్కడ స్ట్రింగ్స్ అంటే మీ దారం కానీ స్ప్రింగ్ అనేది అని అనుకోవచ్చు. సో ఆ స్ట్రింగ్స్ మీద పడటం వల్ల ఆ స్ట్రింగ్స్ ఏమవుతాయి, దాని లోపల టెన్సైల్ ఫోర్స్ ఏర్పడి టెన్షన్ గురవుతాయి. ఆ టెన్సైల్ ఫోర్స్ టీ ఏదైతే ఫోర్స్ ఉందో దాంట్లో ఉన్న ఫోర్స్ని కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ చూడండి, ఒక వెయిట్ ఉంది పాయింట్ బి దగ్గర నుంచి ఏలాడబడుతుందండి. సో ఈ వెయిట్ సిఏ అనే 2 ఫిక్స్డ్ పాయింట్ల మధ్య 2 స్ట్రింగ్స్కి కట్టేయబండి. సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ లాగా నాకు చెప్పుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే, సో బాడీ మొత్తం కామన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెంట్ పాయింట్ అంటారు. ఫస్ట్ ఆ పాయింట్ని నోట్ చేసుకోవాలి. సో బి. సో ఎక్కడి నుంచి అన్ని ఫోర్సులు వెళ్తున్నాయి కాబట్టి ఫస్ట్ అది తీసుకోవాలండి. సో నెక్స్ట్ మనకి ఏ లోడ్ తెలుసు, వెయిట్, సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్ టు ఎర్త్. గురుత్వాకర్షణ తెలుసు కదా అందరికీ. సో మనం ఏదైనా వస్తువు పైకి వేసినప్పుడు కరెక్ట్ కిందకే పడుతుంది. ఎలా పడుతుంది, పర్పెండిక్యులర్ టు ఎర్త్, ఆ గ్రౌండ్. సో డౌన్వర్డ్స్ ఇంతవరకు తెలుసు. ఆ డబ్ల్యూ అంతా ఇచ్చాడా, 2 కిలోన్యూటన్స్. 2 కిలోన్యూటన్స్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏమన్నాడు, T1. ఇది T1. నెక్స్ట్ మనం T2. సో ఇది ఈజీ, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారండి, యాంగిల్స్ ఇచ్చాడు. సో
సో జల్లగా ఎన్నాక మనం చెప్పుకున్న దాంట్లో యాంగిల్స్ ఎక్కడే ఇచ్చాడు, యాంగిల్స్ ఇచ్చాడు, ఆ యాంగిల్స్ ప్రకారం రాయాలి. ఓకేనా? దీన్ని మనకు అర్థం అవ్వాలంటే మనకి మొత్తం 360ని 4 కోఆర్డినేట్ చేసుకుంటాం, 4 భాగాలు చేసుకుంటాం. అంతేనా? చూడండి, 4 భాగాలు చేసుకుంటాం. ఈచ్ క్వార్టర్లో ఎంత ఉంటాయి? క్వార్టర్ అంటే 90 డిగ్రీస్ ఉంటే దాన్ని క్వార్టర్ అంటాం. సో ఈ 90 డిగ్రీస్లో ఎంత అండి? ఏ ట్రయాంగిల్లో కానీ టోటల్ ట్రయాంగిల్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి? 180 ఉంటాయి. చూడండి 45, ఇది ఎంత అండి? 90, ఇంకెంత ఉంటుంది? 45. ఓకేనా? చూడండి, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇప్పుడు కూడా 45, ఇది 90, ఇది 90, ఇది 60, ఇది 90 తెలుసు కదా. ఇంకా ఎంత ఉంటుంది? 30. సో ఎక్కడ ఎంత ఉంటుందండి? టోటల్ 90లో అంటే ఇక్కడ 30 ఎలా రాసాము? టోటల్ 180లో 90 + 60, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 30. సో ఈ 90లో 30 పోతే ఇక్కడ 60. సో ఏం కన్ఫ్యూజ్ పడుతుంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్, సో ఏ ట్రయాంగిల్ అయినా యాంగిల్స్ ఎంత ఉండాలి? టోటల్ అన్ని 3 యాంగిల్స్ కలిపితే 180 డిగ్రీస్ ఉండాలి. సో 180లో ఇక్కడ 90s తెలుసు కాబట్టి రిమైనింగ్ ఒకటి ఇచ్చాడు, అంటే 2 తెలుసు. టోటల్ 180లో మైనస్ ఆ 2 తీస్తే థర్డ్ 1 వచ్చింది. చూడండి, T1 T2 మధ్య అంటే ఇదేగా, ఎంత ఉన్నాయి? 30 + 45, 75. నెక్స్ట్ చూడండి 90 + 60. ఎందుకు సార్? WT2 90 + 60, 90 + 60 ఎంతండి? 150 డిగ్రీస్. ఇంకా ఈజీగా రాసుకోవచ్చు అనుకోండి. టోటల్ ఎంత? 180 కదా. 180లోంచి ఎంత తీసేస్తాం? 180 - 30. సో నెక్స్ట్ వన్ ఇది చూడండి. సో 180 మైనస్ ఎంత తీసేయచ్చు? 45. సార్ ఇక్కడ 75 అనేసి 2 కూడి ఇక్కడ తీసేసేటప్పుడు 180 - 30, 180 - 45 ఎందుకు చెప్పారు? డైరెక్ట్గా 150 రాసుకోవచ్చు కదా. ఓకేనా? రాసుకోవచ్చు అండి. క్యాష్ ఉన్నప్పుడు 150 కొట్టినా ఇబ్బంది లేదు, డైరెక్ట్గా 180 - 30 రాసినా ఇబ్బంది లేదు. సైన్ 180 - 30 అన్నా, సైన్ 30 అన్నా ఒకటే. ఓకేనా? సైన్లో ఓడికే. సో మనం ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకున్నాం. సో సొల్యూషన్ మన లామిస్ థీరం ఏం చెప్తుందండి? లామిస్ థీరం W by load by opposite angle sin 75 degrees equal to load by opposite angle sin 180 - 30 అన్నా, అంటే 150 అన్నా 30 అన్నా ఒకటేనండి. అందుకని సింపుల్గా క్యాష్ రాస్తున్నాం. sin 30 అయినా, సో sin 30 డిగ్రీస్ అయినా, sin 180 - 30 అయినా, sin 150 అయినా, 3 కూడా ఒకటే. T2 sin 45. సో మనకేం కావాలి ఇప్పుడు? T1 T2 తెలియాలి. ఇంతవరకు తీసుకుందాం. సో T1 ఈక్వల్ టు sin 30 వెళ్తే W అంటే ఎంత? 2 కిలోన్యూటన్. 2 sin 30 by sin 75, 1.03 కిలోన్యూటన్స్ వస్తున్నాయి. మీరు ఒకసారి జాగ్రత్తగా క్యాష్ కొట్టండి. నెక్స్ట్ వన్ సిమిలర్లీ T2. సో ఇది క్లోజ్ చేయండి. T2 ఈ sin 45 ఇటు వెళ్తుంది. సో W sin 45 by sin 75. సో ఇక్కడ W అంటే ఎంత అండి? 2. అంత 2 కిలోన్యూటన్. సో 1.6 కిలోన్యూటన్. మీరు జాగ్రత్తగా క్యాష్ కొట్టండి. సో నా దగ్గర ఆల్రెడీ క్యాష్ చేశాను కాబట్టి మీరు చూపిస్తాను. ఏదైనా ఒక క్లాస్లో మీకు క్యాషెస్ ఏదైనా ప్రాబ్లమ్స్ క్రిటికల్గా ఉంటే ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. ఓకేనా? జాగ్రత్తగా అప్పుడు చూడండి. సో ఇది లామిస్ థీరంలోంచి ఒక ప్రాబ్లం అండి.